ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం ఈ వీడియోలో రూతు యొక్క జీవితాన్ని గురించి తెలుసుకుందాం. తను ఏ విధంగానైతే తన అత్తకు లోబడి తన జీవితాన్ని నడిపించిందో, మరియు తన యొక్క ఆలోచన శక్తి, తన యొక్క పనితీరు, ఆమె యొక్క ఉన్నతమైన జీవితము, తగ్గింపు జీవితం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము బైబిల్లో ఎంతోమంది స్త్రీల గురించి చదువుకొని ఉంటాం కదా. ఉత్తమమైన స్త్రీలు అనగానే మనకు గుర్తుకొచ్చే స్త్రీలలో రూతు కూడా ఒక్కరన్నమాట. ఏ విధంగానైతే తన అత్తకు లోబడి తన అత్తను ప్రేమగా చూసుకుందో దాన్ని మనము రూతు గ్రంథంలో చూస్తాం. అయితే మనం ఈరోజు తన యొక్క గుణగణాలను, తనలో ఉన్న గొప్ప లక్షణాలను గురించి మనము తెలుసుకుందాం. ఎప్పుడైతే బెత్లెహేంలో కరువు వస్తుందో అప్పుడు ఎలిమెలెకు మరియు నయోమి ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట. తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ నివసిస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎలిమెలెకు చనిపోతారు. తన భర్తను కోల్పోయిన నయోమి తన ఇద్దరు కుమారులకు పెళ్లి చేస్తుంది. మోయాబీ స్త్రీలనిచ్చి పెళ్లి చేస్తుంది. ఆ ఇద్దరు స్త్రీలు కూడా మోయాబీయులే, రూతు మరియు ఓర్పా. వీళ్ళిద్దరూ అలా జీవితం నడుస్తూ ఉండేటప్పుడు కొన్ని రోజుల తర్వాత తన ఇద్దరు కుమారులను కూడా నయోమి కోల్పోతుంది. ఇదంతా జరిగిన తర్వాత తనకు అర్థమవుతుంది, తన ప్రభువుకి తన మీద కోపం వచ్చింది, ఈ దేశం వదిలిపెట్టి తన దేశానికి వెళ్ళిపోదామని అనుకుని తన ఇద్దరు కోడళ్లను తీసుకొని బెత్లెహేముకు వెళ్తూ ఉండగా రూతు మరియు ఓర్పాని ఆపి నయోమి వాళ్ళతో మాట్లాడుతుంది. మీరు యవ్వనస్తులు, మీ యవ్వన ప్రాయాన్ని వదిలేసుకొని ఈ ముసలిదాన్నైనా నాతోని మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. మీ తల్లి ఇంటికి వెళ్ళండి. మీ దేవుడితో మీ కొత్త జీవితాలను మొదలుపెట్టండి. మీ యవ్వనాన్ని మీరు పాడు చేసుకోకండి అని ఇద్దరితో మాట్లాడినప్పుడు తన ఇద్దరు కోడళ్ళు కూడా తనని హత్తుకొని ఏడుస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పకండి అని. కానీ తను చెప్తుంది, మీ జీవితాలను మీరు పాడు చేసుకోకండి. ఇప్పటికిప్పుడు నేను కొడుకులను కనలేను, మీరు ఒంటరిగా ఎట్లా జీవిస్తారు అప్పుడు ఓర్ప అనుకుంటుంది. అవును అని చెప్పి తను వెనక్కి తిరిగి తన దేశానికి వెళ్ళిపోతుంది. కానీ రూతు అంటది, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. మీకు నాకు ఏదైనా దూరం చేయాలి అంటే అది మృత్యువుతోనే మనము దూరం కావాలి, నన్ను మాత్రం వదిలిపెట్టకు అని తన అత్తని హత్తుకుంటుంది. అప్పుడు నయోమి సంతోషంతో తన చిన్న కోడలైన రూతుని తీసుకొని బెత్లెహేమునకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూతుయే తన అత్తతో బెత్లెహేమునకు వెళ్ళింది. అప్పుడు తన అత్తనే కదా రూతుని పోషించాల్సింది. కానీ రూతు ఆ విధంగా అనుకోలేదు. తను ఏమనుకుంది, నేను నా అత్తను పోషించాలి అని తన అత్త చెప్పకన్నా ముందే. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మన బాధ్యతను ఒకరు మనకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మన బాధ్యత ఏందో మనం ఎరగాలి. ఒక స్థానంలో మనం ఉన్నాం, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా మన ధర్మాలు ఏంటో ఎవరు చెప్పకన్నా ముందే మనం గ్రహించి వాటిని నిర్వహించుకోవాలి అని మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. తన అత్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను పరిగెరడానికి వెళ్తా, మనకు ఆహారం కావాలా కాబట్టి ఎక్కడైనా పొలాలు కోస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా అన్నప్పుడు తన అత్త సంతోషించి సరే తల్లి వెళ్ళు అని అంటది. ఇక్కడ మనం అత్త నుంచి గ్రహించాల్సింది ఏంటి అని అంటే, తన కోడలి పైన నమ్మకం ఉంచి తనని పంపిస్తుంది. మనము బైబిల్ ప్రకారమైన జీవితం జీవించాలి అని అంటే మనకు అణువణువున కూడా ఎన్నో తెలుస్తూ ఉంటాయి. మనము ఒక అధ్యాయం చదువుతున్నాము అని అంటే ప్రతి వర్స్కి కూడా, ప్రతి లైన్కి కూడా ఒక అర్థము ఉంటుంది. దాని నుంచి మనము గ్రహించవచ్చు. ఆ విధంగా రూతు పరిగెరడానికి పొలానికి వెళ్తుంది. అక్కడ ఏరుతూ ఉంటే ఆ పంట యొక్క యజమాని అయిన బోయాజు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఒక పనివాడిని, ఆ పని వాళ్ళ మీద ఉంచిన పనివాడిని పిలిచి అడుగుతాడు, ఈమె ఎవరు, కొత్తగా కనిపిస్తుంది, ఈమె ఎవరు అన్నప్పుడు అతను ఆ పనివాడు చెప్తాడనమాట, ఈమె మోయాబు శ్రీ రూతు, తన అత్త నయోమి తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇక్కడనే జీవిస్తున్నారు వాళ్ళు, అందుకే నేనే ఇక్కడ ఏరుకుంటా అంటే ఏరుకోమని చెప్పిన, ఆమె ప్రొద్దు నుంచి ఏరుకుంటూనే ఉంది అని చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు బోయాజు అంటాను, ఆమెని పిలిచి, తల్లి నీకెంత ఏరాలనుకుంటే ఏరుకో, ఇక్కడి నుంచే, నువ్వు ఇంకా వేరే పొలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఆమె మీద దయ చూపిస్తాడు. అప్పుడు ఆమె అంటది, ఇంత దయ చూపిస్తున్నావు, నేను ఎవరో ఎరగకపోయినా కూడా నా మీద ఇంత దయ చూపిస్తున్నావు అన్నప్పుడు బోయాజు అంటాడనమాట, నువ్వు నీ అత్తకు చేసింది, నీ అత్తని వృద్ధాపంలో వదిలిపెట్టకుండా తనతో ఉన్నది ఇదంతా నాకు తెలుసు, నువ్వు ఉత్తమైన స్త్రీవి, నువ్వు ఇక్కడనే పని చేసుకో, నీకు దాహమైనప్పుడు వాటర్ తాగు, ఇంకా ఏరుకోవాలన్నప్పుడు ఏరుకొని, తినాలన్నప్పుడు తిను అని చెప్పి ఆమెకు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ పొలంలో ఆ రూతు పని చేసుకున్నప్పుడు తను అనుకొని ఉంటుంది కదా,
అంటే అనుకోవచ్చు ఏంటి అంటే ఇంత చిన్న వయసులో నా జీవితం నాశనం అయిపోయింది, నా భర్త చనిపోయిండు, మా మామయ్య చనిపోయాడు, మా బావగారు చనిపోయాడు, నేను మా అత్త ఇద్దరమే మిగిలినము, నాకు ఇంకా నా జీవితానికి అర్థం ఏముంది, నా తోటి వాళ్ళు తన భర్తలతో సంతోషంగా ఉన్నారు. మనకు కూడా అనిపిస్తుంది కదా, మన క్లాస్ రూమ్లో కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, ఎవరైనా మంచిగా ఉన్నప్పుడు మనకు కూడా మన మనసులో అనిపిస్తుంది నేను ఏ పాపం చేసినా వాళ్ళ జీవితం అంతా చక్కగా ఉంది అని మనం కూడా అనుకోవచ్చు ఏదో ఒక సందర్భంలో. మన అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, అంటే మన ఎదుటి వాళ్ళు ఎంత పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నతమైన జీవితం ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా నేను ఏ తప్పు చేసినా అని అనిపిస్తుంది. తను కూడా అట్లా అనుకొని ఉంటుంది కానీ అనుకోలేదు. మనకు బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఆమె అదంతా కూడా ఆలోచించలేదు. దాని తర్వాత ఇంటికి వెళ్తుంది, ఆ ఎవరిని తీసుకొని వెళ్తుంది, తూమెడు ఎవలు సంపాదించుకుంటుంది. ఆ ఏరిన ఎవల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి తన అత్తకు చూపిస్తుంది. అత్త ఇదిగో నేను ఏరిన ఎవలు ఇవి అని చూపించినప్పుడు తను మెచ్చుకుంటుంది. తను వేసిన పనిని మెచ్చుకొని నిన్ను ఇంత తీసుకోవడానికి ప్రోత్సహించిన ఆ పంట వాడు ఎవరు అని అడిగినప్పుడు తను చెప్తుంది బోయాజు అని చెప్తుంది. బోయాజు అని తను నా కోసం ఇంత చేసిండు అని చెప్పి చెప్తుంది. అయితే ఆ పొలంలో పరిగెరేటప్పుడు బోయాజు తనకు పేలాలు ఇస్తాడనమాట తినమని. ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అని అంటే తను తిని ఇంకా తన అత్త కోసం మిగిలిస్తుంది. అంటే మనము ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం చూసినట్లయితే తన అత్త మీద తనకున్న బాధ్యతను, ఆ శ్రద్ధను మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత శ్రద్ధతోని తన అత్తకు ఆహారాన్ని ఉంచింది. ఆమె అక్కడనే తినేసి రావచ్చు కానీ ఇంటి దగ్గర నా అత్త ఉంది అని బాధ్యతతోని కదా. మనం కూడా మన జీవితం పట్ల మన వారి పట్ల మనము బాధ్యత కలిగి నిర్వహించుకోవాలి. దాని తర్వాత ఇట్లా బోయాజు అని చెప్పినప్పుడు తన అత్త చెప్తుంది ఆయన మనకు దగ్గర బంధువు, మనకు బంధువు ధర్మం చేయడానికి ఆయన ఒప్పుకుంటే మనకు అదే చాలు అని చెప్పి ఒక ప్రాసెస్ చెప్తుంది అనమాట. ఆయన ఇట్లా ఎవరు ఆరబెట్టడానికి రాత్రికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఇట్లా చెయ్యు, తన దుప్పటి తీసి నీకు కప్పమని చెప్పు, ఆయన కాళ్ళ దగ్గర ఉండి బంధుధర్మం చేయమని అడుగు అన్నప్పుడు తన అత్త ఏ విధంగానైతే చెప్తుందో ఎగ్జాక్ట్లీ అట్లనే చేస్తుంది అనమాట. చేసినప్పుడు బోయాజు అంటాడు నేను మీకు ఇంకా నాకంటే దగ్గర బంధువు ఉన్నాడు, ఆయన కనుక చేయకపోతే నేను ఖచ్చితంగా మీకు బంధుధర్మం చేస్తా అని ఆయన మాటిస్తాడు. దాని తర్వాత ఆయన దగ్గర ఆయన అడిగినప్పుడు ఏమవుతుంది నేను చెయ్యలేను అని ఆయన చెప్పినప్పుడు బోయాజు అంటాడు నేను బంధుధర్మం చేసి రూతుని నేను పెళ్లి చేసుకుంటా అని పెద్దల సమక్షంలో ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి అంటదు. మనము ఇక్కడ నుంచి గ్రహించాల్సింది ఏంటి అని అంటే మనకు దేవుడు ఉత్తమమైనది ఇచ్చేటప్పుడు ఆమె ఒక సీజన్లో అంటే ఒక సమయమందు ఆమె పరిగి ఏరుకోవడానికి ఆ పొలానికి వెళ్ళింది. కానీ నెక్స్ట్ సీజన్లో ఆమె ఏమైంది ఆ పంటకి యజమానురాలైంది కదా. మనకు దేవుడు ఉత్తమమైనది ఏదో ఇస్తున్నప్పుడు మనము ఎన్నో పరీక్షల గుండా వెళ్ళాలి ఖచ్చితంగా. ఒకటి గొప్పది ఉంది అని అంటే ఆయన పరీక్షిస్తాడనమాట. ఇప్పుడు ఆమె ఏ విధంగానైతే ఓర్ప ఏ విధంగా తన అత్తను వదిలిపెట్టి వెళ్ళిందో రూతు ఆ విధంగా వెళ్ళలేదు. తన గొప్ప బుద్ధికి, తన ఆలోచనకి, తన అసలు పాపమే లేని తన జీవితాన్ని చూసి దేవుడు ఆమెకు గొప్ప శక్తిని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం ఇదంతా గ్రహించాలి. మన జీవితము ఒకప్పుడు పరీక్షలు ఉండొచ్చు, ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో, కానీ వాటిని ఎదుర్కొన్న తర్వాతనే దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అదేవిధంగా రూతు మోయాబిశ్రీ ఒక అన్యురాలు అయినా కూడా పెళ్ళైన తర్వాత తన అత్త నుండి ప్రభువుని గ్రహించి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి తన జీవితాన్ని గొప్పగా మార్చుకుంది. మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక స్త్రీగా, ఒక కోడలుగా, ఒక ఉత్తమరాలుగా ఏ విధంగా ఉండాలి అని మనము రూతు జీవితం నుంచి గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్.